రామాయణంలోని కుంభకర్ణుడు నిరంతరం అలా నిద్రమత్తులో మునిగిపోయి ఉండటం వెనుక కథ ఏమిటో తెలుసుకుందామా? కుంభకర్ణుడు బ్రహ్మ సాక్షాత్కారం కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు. అతని తపస్సుని మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటాడు. కుంభకర్ణుడు చాలా భయంకరమైన బలవంతుడైన రాక్షసుడు. ఇంకా ఇలా వరాలు కూడా తోడైతే అన్ని లోకాల్లోనూ అల్లకల్లోలం సృష్టిస్తాడన్న భయం కలుగుతుంది దేవతలకి. కుంభకర్ణుడు ఇంద్రాసనం అని కోరతాడేమో, లోకాలని పాలించాలని ఉంది అని కోరుకుంటాడేమో అన్న భయం కలిగిన దేవతలు సరస్వతీదేవిని అతని నాలుక మీద కూర్చుని అతను పలకబోయే మాటల్ని మరోలా పలికించమని ప్రార్థిస్తారు. కుంభకర్ణుడు ఇంద్రాసనం అని పలకబోయి నిద్రాసనంగా పలుకుతాడు సరస్వతీదేవి ప్రభావం చేత. ఫలితంగా అతడు దీర్ఘనిద్రలో మునిగిపోవాలి అన్న శాపం లాంటి వరం అతడికి లభిస్తుంది. అంతటా జరిగిన పొరపాటుని గ్రహించిన కుంభకర్ణుడు బ్రహ్మని మళ్ళీ ప్రార్థించగా కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోయేలా 6 నెలలు మెలకువగా ఉండేలా బ్రహ్మ ఆ వరాన్ని సవరిస్తాడు. దీని అంతరార్థం ఏమిటంటే కుంభకర్ణుడు లాంటి అసాధారణమైన శక్తిమంతుడు నిరంతరం మేల్కొని ఉంటే దేవతలు బలహీనపడి అధర్మం రాజ్యమేలే ప్రమాదం సంభవిస్తుంది. అందుకే ఈ విశ్వంలో సమతుల్యత కోసం దైవం చేసిన నిర్ణయం ఇది.